ఇంతవరకు మనం పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాల గురించి, అందులో మొట్టమొదటి 7 సూత్రాల గురించి మనం విశదీకరించుకున్నాం. ఇప్పుడు మనం ఇక మిగిలిన పాయింట్స్ గురించి తెలుసుకుందాం. మొత్తం 18 ఆదర్శ సూత్రాలుగా మనం తెలుసుకున్నాం. అందులో మొట్టమొదటిది ధ్యానం చేయడం, చేయించడం. ధ్యానం అంటే సరి అయిన ధ్యానం, ఆనాపానసతి. రెండవది స్వాధ్యాయం చేయడం, చేయించడం అంటే సరి అయిన పుస్తకాలు, 100% సత్య మార్గం చూపించే పుస్తకాలు, అంటే యోగుల అనుభవాలు ఉన్న పుస్తకాలు చదవడం, మరి అలాంటి వాటిని చదివించడం. మూడవది సజ్జన సాంగత్యం చేయడం, అంటే సత్యం తెలుసుకున్న జనులు సజ్జనులు, అంటే ధ్యానం చేసి మూడవ కన్ను తెరుచుకుని గత జన్మలు తెలుసుకున్న వాళ్లే సజ్జనులు. సత్యం తెలుసుకున్న జనులు వారి యొక్క అనుభవాలు వినడమే సజ్జన సాంగత్యం అనిపించుకుంటుంది. దాన్ని చేయడం, మరి చేయించడం. నాలుగవది అవసరం ఉన్నప్పుడే మాట్లాడటం, ఊరికి ఉపుసుపోక కబుర్లు మాట్లాడకపోవడం. నోరుని బంద్ చేసుకుని ఉండడం, ఎంతో గట్టి అవసరం ఉంటేనే నోరు తెరవడం, తెలిస్తేనే మాట్లాడటం, ఊరికే మాట్లాడాలని ఉపలాటం లేకపోవడం, అది మౌనం. ఇకపోతే ఐదవది చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే ధ్యానం నేర్పించడం, 2 ఏళ్ల వయసు నుంచే ధ్యానం నేర్పించాలి. ఆరవది చక్కటి మరి పౌర్ణమి రాత్రులు మనం నిద్రపోకూడదు. చక్కటి ప్రకృతి, సుందరమైన మనోహరమైన ప్రకృతి దృశ్యాల్లోకి, ప్రకృతి యొక్క ఆ యొక్క విహారాల్లోకి పోయి మనం అక్కడ ధ్యానం చేయాలి. రాత్రంతా పౌర్ణమి రాత్రులు ఉపయోగించుకోవాలి. మరి 7వ పాయింట్ ఏంటంటే మాంసాహారము, విషాహారము తెలుసుకోవాలి. దాని ద్వారా రోగాలు కొని తెచ్చుకుంటున్నాము, మన ఆయుష్ క్షీణించిపోతోంది, మనము చెడు గుణాలకు లోనవుతున్నాము. ఇప్పుడు మనం ఇక ఈ 7 పాయింట్స్ గురించి ఇంతవరకు తెలుసుకున్నాం. మిగిలిన పాయింట్స్ తెలుసుకుందాం. 8వ పాయింట్ ఏంటంటే శాకాహారమే కాకుండా మితాహారం ఉండాలి. మనం అవసరం కన్నా ఎక్కువ భుజించకూడదు. ఎంత ఆకలి ఉందో అంతే తినాలి. ఇక్కడ కడుపు ఉంది కదా అని చెప్పేసి ముందు 2 కేజీలు జిలేబీ పెట్టి ఆకలి లేకపోయినా కూడాను ఆ జిలేబీని అంతా కడుపులోకి పంపించేసి ఆ జిలేబీని కడుపు 2 అద్వైతం చేయడం అనేది అది కూడదు. ఎంత ఆకలి ఉంటే అంతే తినాలి. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడే తినాలి. ఇంకా భోజనం దొరకదు కదా అనుకుని 2 రోజులకు సరిపడా ఇప్పుడే భోజనం చేసేయకూడదు. దొరకకపోతే చేద్దాం. అప్పుడు బతకాలని ఆశ ఉండకూడదు మనిషికి. మనిషి ఎప్పుడు బతికే ఉంటాడు. మనిషి దేహం కాదు, ఆత్మ. కనుక ఆత్మ మరి ఎప్పుడు బతికే ఉంటుంది. కనుక దేహం యొక్క పోషణ కోసం మరి ఆత్మను చంపుకునేవాళ్ళు, ఆ దేహం పోషణ కోసం మనస్సు యొక్క ప్రశాంతతను చంపుకునేవాళ్ళు, వాళ్ళు పరమ మూర్ఖులు. ఆకలి అయితే తినాలి, ఉంటే తినాలి, లేకపోతే పస్తులు ఉండాలి, చనిపోవాలి. కనుక చనిపోవు. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అపారమైన ప్రాణశక్తి మనకి డైరెక్ట్గా వచ్చి మరి ఈ యొక్క ఆహారం యొక్క అవసరమే ఉండదు. అలాంటిది శక్తి ధ్యానంతో ఉంది. కనుక ఎక్కువ తినాలి అన్న ఆ యొక్క ఆబాన్ని మనం చంపుకొని తక్కువ తినక్కర్లేదు, సరిపడంతా మాత్రమే తినాలి. ఎంత ఆకలి ఉంటే అంత తినాలి. ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినాలి. కనుక పట్టడి అన్నం సరిపోతుంది. పొద్దున్న ఒక రొట్టె, ఒక నిమ్మకాయ తొక్క, మధ్యాహ్నం ఒక కాఫీ, రాత్రి ఒక రొట్టె, ఒక ఆవకాయ ముక్క, శుభ్రంగా సరిపోతుంది ఎవరికైనా సరే. కనుక ఎక్కువ తిన్నవాడు తొందరగా చేస్తున్నాడు, తక్కువ తిన్నవాడు ఎక్కువ రోజులు బతుకుతున్నాడు. కనుక ఇవన్నీ మనం గుర్తుంచుకోవాలి. పరిమిత ఆహారం అంటే వెరీ వెరీ లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పిరిచువల్ ప్రిన్సిపల్. కనుక మనం ఏదైతే తింటామో, ఏదైతే ఆలోచిస్తామో అదే మనం తయారవుతాం. కనుక మన ఆలోచనల మీద మనం చక్కటి పరిశుభ్రతను పాటించాలి. మనం తినే దాంట్లో కూడాను పరిశుభ్రతను పాటించాలి. యుక్తంగా ఉండాలి, మితంగా ఉండాలి. ఆలోచనలు కూడా యుక్తంగా ఉండాలి, మితంగా ఉండాలి. భోజనం కూడా యుక్తంగా ఉండాలి, మితంగా ఉండాలి. కనుక ఈ యొక్క 8వ పాయింట్ మితాహారము, పరిమితాహారము అని మనం బాగా గుర్తుంచుకోవాలి. కనుక కంచం ముందు కూర్చున్నప్పుడు, ముందు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు ఈ 7వ పాయింట్ గుర్తుంచుకుంటూ కూర్చోవాలి. ఐ థింక్ డైనింగ్ టేబుల్ మీద మితాహారము అని ఒక పాయింట్ పెట్టుకుని ఆ డైనింగ్ టేబుల్ మీద ఒక బోర్డు పెడితే చాలా బాగుంటుంది ప్రతి ఇంట్లో కూడా.
ఇకపోతే 9వ పాయింట్ ఏంటంటే డాక్టర్స్ దగ్గరికి మనం పోకూడదు, మందులు తినకూడదు. డాక్టర్లు అనేవాళ్ళు వాళ్ళు నిజానికి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళకి శరీరం గురించే తెలియదు. కేవలం భౌతిక శరీరం చదివారు, కానీ భౌతిక శరీరమే కాదు మనకుండేది. 7 శరీరాల్లో భౌతిక శరీరము అది చివరిదే, కనిష్టమైనది. భౌతిక శరీరం ప్రాణమయ కోశం ద్వారా ఏర్పడి ఉంది. ప్రాణమయ కోశం మనోమయ కోశం ద్వారా ఏర్పడి ఉంది. మనోమయ కోశము మరి విజ్ఞానమయ కోశం ద్వారా, అది ఆనందమయ కోశం ద్వారా, అది విశ్వమయ కోశం ద్వారా, మరి నిర్వాణమయ కోశం ద్వారా 7 శరీరాలు ఉన్నాయి. డాక్టర్లకి ఒక అన్నమయ కోశమే తెలుసు. కనుక వాళ్ళకి ఈ సబ్జెక్టు తెలియదు. రోగాలు ఎందుకు వస్తాయో వాళ్ళకి తెలియదు. అసలు రోగాలు వచ్చేది మన పాపాల మూలాన. పాపాలే రోగాలుగా తయారవుతాయి. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణే పీడియతే. మనము గత జన్మల్లో చేసిన పాపాలే ఈ జన్మలో రోగాలుగా వస్తాయి. ఈ జన్మలో చేసుకున్న పాపాలే మరి వచ్చే జన్మల్లో రోగాలుగా వస్తాయి. కనుక రోగాలకి మూలం పాపాలు అయినప్పుడు మరి మందులు, యాంటీబయాటిక్స్ వాటిని ఎలా తీసేస్తాయి? గుర్తుంచుకోండి, డాక్టర్లు ఎవ్వరు కూడాను స్వస్థతను ఇవ్వజాలరు. ఎందుకంటే వాళ్ళు మనకి అనారోగ్యం ఇవ్వలేదు. వాళ్ళు కనుక మనకి అనారోగ్యం ఇచ్చేటైతే వాళ్ళే దాన్ని తీసేయగలరు. మనమే మన అనారోగ్యం కొని తెచ్చుకున్నాము, మనమే మన ఆరోగ్యం కూడా కొని తెచ్చుకోగలం. మనమే దానికి అనారోగ్యానికి మూలం, ఆరోగ్యం కూడా మనమే మూలం కాగలం. ఇంకేది మూలము కాచాలదు. కనుక మన రోగాలు, మనకి రకరకాల రోగాలు ఎందుకున్నాయంటే మన రకరకాల పాపాలు చేశాం కనుక. ఎక్కువ పాపాలు చేస్తే ఎక్కువ రోగాలు, రకరకాల పాపాలు చేస్తే రకరకాల రోగాలు, కొద్దిగా పాపం చేస్తే కొద్దిగా రోగము, ఏమీ పాపం చేయకపోతే ఏమీ రోగం ఉండదు. ఇదే కారణ కార్య సంబంధం. కారణం లేకుండా ఏ కార్యం ఉండదు. రోగాలు అనే కార్యాలకు పాపాలు అనే కారణాలు మూలం. పాపాలు అనే కార్యాలకు అజ్ఞానం అనే కారణం ముఖ్యం. అజ్ఞానం అనే కార్యానికి మరి ఆత్మజ్ఞానం లేకపోవడము, ధ్యానం చేయకపోవడం అనేది కారణం. కనుక ధ్యానం చేస్తున్నప్పుడు మన యొక్క పాపాలన్నీ పోయి, మన అజ్ఞానమంతా పోయి, మన రోగాలన్నీ మటమాయం అవుతాయి. తలకాయ నొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు. కనుక ఎవ్వరూ కూడాను ఇంట్లోంచి బయటికి వెళ్ళనవసరం లేదు, హాస్పిటల్కి వెళ్ళనవసరం లేదు, డాక్టర్కి వెళ్ళినా ఏమీ కాదు. ఇంకొంచెం ఎక్కువ డబ్బులు లాగేస్తారు, మనకి ఎక్కువ రోగాలు ఇస్తారు మందుల ద్వారా. కనుక జస్ట్ స్టే ఎట్ హోమ్ అండ్ మెడిటేట్. తలకాయ నొప్పి పోవాలంటే 5 నిమిషాలు ధ్యానం చాలు. అదే క్యాన్సర్ ఉందనుకోండి, మరి 5 నెలల వరకు ధ్యానం చేస్తే పోతుంది. మరి ఎక్కువ పాపం కదా. కనుక పిరమిడ్ మాస్టర్లు ఎవ్వరూ కూడాను డాక్టర్ల దగ్గర పోరు. అందరూ మానుకున్నారు. లక్షల మంది మానుకున్నారు. ఇప్పుడు లక్షల మంది వాళ్ళ మెడికల్ బిల్స్ లేవు వాళ్ళకి. కనుక ఎవరి వాస్తవాన్ని వాళ్లే సృష్టించుకుంటారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. వెదర్ ఇట్ ఈస్ హెల్త్ ఆర్ ఇట్ ఈస్ మోక్ష, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. కనుక డాక్టర్స్ అనేది తీసివేసేయాలి. క్యాన్సర్ ఈ యొక్క సంఘంలో డాక్టర్లు చీడ పొడుగులు లాంటి వాళ్ళు. అల్లోపతి కానీ, హోమియోపతి కానీ, ఆయుర్వేద కానీ ఏదైనా సరే ఆత్మకి అన్ని బలాదోర్. ధ్యానంలో మనం ఆత్మశక్తిలో ఉంటున్నాం కనుక ఏ డాక్టర్ వెళ్ళకూడదు, అలాగే ఏ మందులు పుచ్చుకోకూడదు. తర్వాత 10వ పాయింట్ ఏంటంటే, మనం ఈ ధ్యానం నేర్పించేటప్పుడు డబ్బు తీసుకోకూడదు. ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉండి, ఎవరి డబ్బు వాళ్ళు సంపాదించుకుంటూ మరి ధ్యానము ఫ్రీగా నేర్పించాలి. గురువుకి భోజనాలు పెట్టచ్చు, గురువుకి ఏదైనా బట్టలు పెట్టచ్చు కావాలంటే, కానీ డబ్బులు మటుకు ఇవ్వకూడదు. గురువు డబ్బులు తీసుకోకూడదు. డబ్బు అనేది గురువు చేతుల్లో ఉండకూడదు. కనుక ఎప్పుడైతే డబ్బు అనేది చేతులు మారుతుందో, డబ్బు వసూలు చేస్తారో, అక్కడ ఆధ్యాత్మికత అంతా కూడాను మఠమాయం అయిపోతుంది, పటాపంచలైపోతుంది. కనుక గురువుకు కావాల్సిన వసతి ఇవ్వచ్చు, కానీ గురువుకు డబ్బు అవసరం లేదు. గురువు డబ్బు కావాలి అనుకున్నవాడు వాడు గురువు కాజాలడు. వాడు మరి ఒక వ్యాపారం చేస్తున్నాడు. గురువు యొక్క ఆ యొక్క పద్ధతిని అవలంబించటం లేదు. కనుక డబ్బు ససేమిరా పుచ్చుకోకూడదు. పండు పుచ్చుకోవచ్చు, ఫలం పుచ్చుకోవచ్చు, వసతి పుచ్చుకోవచ్చు, నీరు పుచ్చుకోవచ్చు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి.
తద్ అహం భక్తి ఉపహృత వష్ణాన్ ప్రయతాత్మన అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. కనుక అంతవరకే గురువుకి ఇవ్వాలి. పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ, తోయం కానీ, అంతే. అంతకన్నా ఏది ఎక్కువ ఇవ్వకూడదు, అవసరం లేదు. అలాంటి అవసరాలు ఉన్న గురువు కాజాలడు, ఆధ్యాత్మిక విజ్ఞాని కాజాలడు. కట్టెలు కుట్టుకుని బతకాలి, ధ్యానం నేర్పించాలి. భిక్షం ఎత్తుకోవాలి, ధ్యానం నేర్పించాలి. గౌతమ బుద్ధుడు భిక్షం ఎత్తుకున్నాడు, అంతే. అన్నం పెట్టాడు, అన్నం పెట్టమని చెప్పాడు, తాను తిన్నాడు. శరీరానికి అన్నం కావాలి, మరి ఆత్మకి కావాల్సిన ధ్యాన విధానం అందరికీ బోధించాడు. తన శరీరానికి కావాల్సిన 2 మెతుకులు అడుక్కున్నాడు, అంతేగాని బిల్డింగ్స్ అడుక్కోలేదు, డబ్బు అడుక్కోలేదు గౌతమ బుద్ధుడు కానీ, మహావీరుడు కానీ, జీసస్ క్రైస్ట్ కానీ. ఆ విధంగా మనము ఎవరికి దగ్గర నుంచి డబ్బు వసూలు చేసుకోకూడదు. చాలా మంది ఆధ్యాత్మిక సంస్థలు కొన్ని ఉన్నాయి, డబ్బు తీసుకుంటే కానీ వాళ్ళకి వాల్యూ తెలియదేమో ధ్యానం గురించి అని అనుకుంటారు. ఇది చాలా శుద్ధ పొరపాటు. ఇది సరైన విధానం కానే కాదు. డబ్బు ససేమిరా తీసుకోకూడదు. ఇకపోతే వస్త్రాలు వేసుకోవడము అంటే వస్త్రధారణ, కాషాయ వస్త్రాలు వేసుకుంటేనే మరి అందరికీ మనం ఆధ్యాత్మికలో మనకు తెలుస్తుంది. ఇదంతా కూడాను పెద్ద మరి పనికిరాని సూత్రం. మామూలు సాధారణ వస్త్రాల్లోనే ఉండాలి. మనం ఆధ్యాత్మికతను ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సాధారణ వస్త్రాలు, సాధారణ వేషధారణ ఉండాలి. అలాగే పేర్లు మార్చుకుంటుంటారు. స్వామి విశుద్ధానంద అని, స్వామి నిర్మలానంద అని చెప్పేసి ఈ విధమైన పేర్లు ఎందుకు పనికిరావు. మన తల్లిదండ్రులు ఇచ్చిన పేర్లే పెట్టుకోవాలి. నా పేరు మా తల్లిదండ్రులు సుభాష్ పత్రి అని పెట్టారు, నేను ఏదో విమలానందాన్ని పెట్టుకుంటే ఎలా? నేను గొప్పవాణైపోతాను ఏంటి? షేక్స్పియర్ అన్నాడు, ఏ రోజ్ కాల్డ్ బై ఎనీ అదర్ నేమ్ వుడ్ స్మెల్ యాజ్ స్వీట్. కనుక దేర్ నథింగ్ ఇన్ అ నేమ్. సో దోస్ పీపుల్ హూ వాంట్ టు చేంజ్ దేర్ నేమ్స్ అండ్ అట్రాక్ట్ పీపుల్ ఆర్ జస్ట్ సింప్లీ స్టూపిడ్. దేర్ నో అదర్ వర్డ్ ఫర్ ఇట్. అలాగే కాషాయ వస్త్రాలు వేసుకోవడము, ఇవన్నీ కూడాను ఈ యొక్క శంకరాచార్యులు వారు అన్నారు, జట్టులో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నపి చ నపశ్యతి మూఢో యుదర నిమిత్తం బహుకృత వేష. వాళ్ళ పొట్ట కోసం ఈ వేషాలన్నీ వేస్తున్నారు. జటులో అంటే పెద్ద పెద్ద జడలు ఉన్నవాళ్ళు, ముండి అంటే బోడిగుండు చేసుకున్నవాళ్ళు, లుంచిత కేశ అంటే వెంట్రుకలు పెకరించి చేసుకునేవాళ్ళు వేళ్లతో సహా. ఇదంతా కూడాను కాషాయాంబర బహుకృత వేష. బట్టలు వేసుకునేవాళ్ళు వాళ్ళు వేషాలు వేస్తున్నారు. ఆత్మజ్ఞానానికి ధ్యానానికి సంబంధించిందే కాదది. కనుక ఈ కాషాయ వస్త్రధారులు, అలాగే విచిత్ర నామధారులు, ఆ ఆనంద ఈ ఆనంద అని చెప్పేసి, స్వామి వివేకానంద అసలు అది నరేంద్ర అంటే ఎంత బాగుందో పేరు. ఆ వివేకానంద నాకేం నచ్చలే. ఎందుకు వివేకానంద పెట్టుకోవడం నాకు అర్థం కాదు. చనిపోయిన తర్వాత నేను ఏడ్చాడు ఆయన, నేను పనికి మళ్ళీ పని చేశానని చెప్పేసి మళ్ళీ పుట్టాడు రష్యాలో. ఆ తర్వాత బాగా ధ్యానం చేసుకుని ఉత్తీర్ణత పొందాడు, ఏ వేషాలు లేకుండా, ఏ భాష లేకుండా, పేర్లు మార్చుకోకుండా. కనుక గుర్తుంచుకోండి, గదాధరుడు అంటే ఎంత బాగుందో, రామకృష్ణ పరమహంస అంటే ఏం బాగాలేదు అసలుకి. పేర్లు అనేది మార్చుకోకూడదు. ఏ జీసస్ క్రైస్టు పేరు మార్చుకోలేదు, ఏ కృష్ణుడు పేరు మార్చుకోలేదు, ఏ గాంధీ పేరు మార్చుకోలేదు. అదేమిటో. కనుక పిరమిడ్ ఆదర్శ సూత్రాల్లో ఈ పేర్లు మార్చడం అనేది, మరి వస్త్రాలు వేసుకోవడం అనేది, నామాలు పెట్టుకోవడం అనేది, ఈ యొక్క వేషధారణ ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం అనేది చాలా అల్పమైన పని, అనాధ్యాత్మిక పని. అది శాస్త్రీయత కానే కాదు. ఆధ్యాత్మిక శాస్త్రము, ఆధ్యాత్మిక విజ్ఞానం ఒప్పుకోవడానికి. ఆ తర్వాత అలాగే కర్మకాండ అన్నది. కర్మకాండ అంటే ఇప్పుడు చనిపోయిన తర్వాత వాడు ఏదో అశాంతిగా ఉన్నాడని చెప్పేసి మనం ఇక్కడ ఏదో చేస్తుంటాం. వాళ్ళు అశాంతిగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు మనకేం తెలుసు? మనకి ఏమీ తెలియదు. కనుక వాళ్ళు అసలు వాళ్ళు అశాంతిగా ఉన్నా ఇక్కడ ఏది చేసినా వాడికి ఏమి చెందదు. ఒకసారి కబీర్ చెప్పాడనమాట. ఆయన ఏం చేశాడంటే ఒక బావిలోంచి నీళ్లు ఇచ్చేది అలా వేస్ట్గా పారేస్తున్నారు. చాలా మంది చూశారు, ఎందుకు ఇలా నీళ్లు వేస్ట్గా చేస్తున్నాం అంటే, లేదు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా మేనమామ గారికి ఆ పొలానికి ఇక్కడి నుంచి అందిస్తున్నాను. 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేనమామ ఇంటి పొలానికి ఈ నీరు ఎలా పోతుంది పిచ్చివాడా అని నవ్వుతే ఆయన అన్నాడు,
మరి ఈ 200 కిలోమీటర్ల దూరం ఉన్న దానికి నీళ్లు పోనప్పుడు వేరే లోకంలో ఉన్న చనిపోయిన వాళ్ళ ఆత్మలకి ఇక్కడ నీ పిండం పెడితే అక్కడికి ఎలా వెళ్తుందయ్యా, వాళ్ళ ఆత్మలు ఎలా శాంతిస్తాయా అని కబీర్ అన్నాడు. మరి కనుక గుర్తుంచుకోండి, ఈ కర్మకాండ అంతా కూడా శుద్ధ బ్రాహ్మణ వ్యాపారం. ఈ బ్రాహ్మణులంతా చేరి జ్ఞానం తెలియని వాళ్ళని లోపరుచుకుని వాళ్ళ చేత డబ్బులు పుంజుకోవడం కోసం ఇలాంటి కర్మకాండాలన్నీ చేయిస్తున్నారు. కనుక దీన్ని మనం రూపుమాపాలి. అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ఆవిష్కారం, అవతరణ జరిగింది. అలాగే ఏ వ్యక్తిని పూజించకూడదు, వ్యక్తులు ఉండాలి, వ్యక్తులను ఆదరించాలి, పూజించకూడదు. విగ్రహాలను ప్రతిష్ఠించుకోవచ్చు, విగ్రహాల్లో మన రాముడి జీవిత చరిత్రను చూసుకోవచ్చు. కానీ విగ్రహానికి చీర కట్టి, బట్ట కట్టి, దాన్ని హారతిచ్చి, బొట్టు పెట్టి విగ్రహ ఆరాధన కూడదు. ఫోటో పెట్టుకుంటాం, అలాగే విగ్రహం ఉంటుంది. పూర్వకాలంలో ఫోటోలు ఉండేవి కావు, విగ్రహాలు చేసుకునేవారు. కానీ ఫోటోల్ని పూజించడము, ఫోటోల్ని ఆదరించడము అదేమిటో. మూర్తి పూజ మెట్టు కాదు అక్కడత అన్నాడు స్వామి దయానంద సరస్వతి. కనుక ఆర్య సమాజ స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి మూర్తి పూజ మెట్టు కాదు. కనుక ఈ విగ్రహారాధన, వ్యక్తి యొక్క ఆరాధన, వ్యక్తి కాళ్ళక మొక్కడాలు ఇవన్నీ కూడాను ఆ పెద్ద ఆశీర్వాదం పొందడం అని చెప్పేసి ఆ కాళ్ళు కడిగిన నీళ్లు నెత్తి మీద పోసుకోవడం అనేది, ఆ దుమ్ముతో కడిగిన ఆ నీళ్లన్నీ నెత్తి మీద పోసుకోవడం అనేది అంత అనారోగ్యకరమైన విషయం. కనుక ఇలాంటి కర్మకాండాలన్నీ తీసేయాలి. తర్వాత పిరమిడ్లు లో మనం ధ్యానం చేసుకోవాలి. ధ్యానం చేసుకోవడానికి పిరమిడ్లు కట్టాలి. ఇది ఇంకొక పాయింట్ అనమాట. గ్రేట్ పిరమిడ్ అనేది ఈజిప్ట్లో అది ధ్యానం కోసమే కట్టబడింది. ఇతర లోక వాసులు ధ్యానం కోసమే వాటిని కట్టించారు. కనుక కర్నూలు బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రము మొట్టమొదటి పిరమిడ్ ధ్యాన కేంద్రము. ఇప్పుడు ఎన్నో పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వచ్చాయి. మరి పిరమిడ్లలో క్యాప్లు మనం చేసుకుని మనం అందులో ధ్యానం చేసుకోవచ్చు. రూఫ్ టాప్ పిరమిడ్స్ కట్టుకోవచ్చు. పెద్ద పెద్ద ధ్యాన కేంద్రాలన్నీ పిరమిడ్ ఆకారాల్లోనే రావాలి. కనుక చక్కటి పిరమిడ్ శక్తి గురించి ఎన్నో పుస్తకాలు వచ్చున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇది పిరమిడ్ యుగం. కనుక ఈ పిరమిడ్ యుగం మరి ఇది ధ్యాన యుగం, ఇది ఆనాపానసతి యుగం, ఇది మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్ల యుగం. కనుక విధిగా మనకి పిరమిడ్లే కట్టాలి. ఇంకా రాబోయే కాలంలో మందిరాలు ఉండవు, దేవాలయాలు ఉండవు, మస్జిద్లు ఉండవు, చర్చిలు ఉండవు, పిరమిడ్లే ఉంటాయి. ఇది తెలుసుకోండి. ఎంత త్వరగా పిరమిడ్ కల్చర్లో ప్రవేశిస్తే అంత తొందరగా మనం శాస్త్రజ్ఞులు అవుతాం. అందరూ గృహస్థులుగా ఉండాలని ఇంకొక పాయింట్. ఎవ్వరు సన్యాసాశ్రమం తీసుకోకూడదు. చక్కగా ఆడ మగ కలిసి ఉండాలి, ఎంజాయ్ చేసుకోవాలి. ఈ యొక్క సెక్స్ అనేది ఇది పరస్పరం ఎంజాయ్మెంట్ చేసుకోవడం కోసం ఉన్నది. కనుక అది ఏదో అశుద్ధం అనేది, అదేదో మరి చాలా విపరీతం అని చెప్పేసి చాలా మంది విపరీత వ్యాఖ్యానాలు చేసి అసలు సృష్టి రహస్యాన్నే వాళ్ళు కనుక్కోలేకపోయారు. సృష్టి యొక్క అద్భుతాన్ని, విచిత్రాన్ని, అందాలనే కనుక్కోలేకపోయారు. కనుక అందరూ గృహస్థులుగా ఉండాలి. చక్కగా మన గృహస్థ జీవితాన్ని అంటే ఆ యొక్క ఆడ మగ జీవితాన్ని చక్కగా అనుభవించాలి. కామి కాని వాడు మోక్ష కామి కాలేడు. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడాను మాస్టర్స్ గానే ఉండాలి, కానీ ఎవడు శిష్యుడిగా ఉండకూడదు. ఎవరు నా దగ్గరికి శిష్యరికించడం కోసం రారు. వాళ్ళు ఎలా మాస్టర్స్ గా ఉండాలో తెలుసుకోవడం కోసం నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి వచ్చిన వెంటనే మాస్టర్స్ గా తయారైపోతారు. కనుక అందరూ మాస్టర్స్ గానే ఉండాలి, ఎవరు శిష్యుడిగా విలసిల్లకూడదు అన్నదే ఇంకొక పాయింట్. అదేవిధంగా ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. అంత శక్తి, అనంతమైన శక్తి మన దగ్గర ఉంది. ఎవరి సమస్యలను వారే పరిష్కరించుకోవాలి. కనుక మన ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, మరి సజ్జన సాంగత్యం ద్వారా అపారమైన శక్తి మనం తెలుసుకుని మన సమస్యలు మనం పరిష్కరించుకుంటాం. పైరున్న లోకవాసులు ఎవరు మన సమస్యలను పరిష్కరించారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడాను మరి 17వ పాయింట్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపించాలి. పక్క ఊర్లకు వెళ్ళి, పక్క గ్రామాలకు వెళ్ళి మరి స్పిరిచువల్ సొసైటీ స్థాపించాలి. నిన్న నేను నిజామాబాద్ వెళ్ళాను, అక్కడ స్పిరిచువల్ సొసైటీ స్థాపించాను, ఫస్ట్ టైం వెళ్ళాను. అలాగే మరి 18వ సూత్రం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ధ్యాన అనుభవాలను గ్రంథస్థం చేయాలి, రాయాలి, రాసి ప్రచురించాలి, ప్యాంప్లెట్ చేయించాలి. అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ బ్లాక్ అండ్ వైట్. సార్ ఫ్రాన్సిస్ బేకన్ ఏం చెప్పారంటే, వైట్ రీడింగ్ మేక్స్ ఫర్ ఎ ఫుల్ మ్యాన్, రైటింగ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ కాన్ఫిడెన్స్ ఎ రెడీ మ్యాన్. కనుక రైటింగ్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. కనుక పిరమిడ్ మాస్టర్లు అందరూ పర్ఫెక్ట్ కావాలి. కనుక అందరూ విధిగా వారి వారి అనుభవాలను రాసి ప్రచురించాలి. ఈ విధంగా మనం మన 18 ఆదర్శ సూత్రాలను తెలుసుకున్నాం. ఇవే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి యొక్క మాస్టర్ల 18 ఆదర్శ సూత్రాలు. ఇంకొకసారి చెప్తాను. ధ్యానం చేయడం, పుస్తకాలు చదవడం, సజ్జన సాంగత్యం చేయించడం,
మౌనంగా ఉండడం, చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్పించడం, పౌర్ణమి ధ్యానం చేయడము, మాంసం తినకపోవడము, మితాహారం, డాక్టర్లో మరి పోకపోవడము, పిరమిడ్లో ధ్యానం చేయడం, కర్మకాండలు లేకపోవడము, మరి రంగురంగుల బట్టలు వేసుకోకపోవడం, డబ్బు తీసుకోకపోవడం, గృహస్థులుగా ఉండడం, అందరినీ మాస్టర్స్ గా చూడడం, మరి ఎవరి సమస్యను వారే పరిష్కరించుకోవడం, స్పిరిచువల్ సొసైటీస్ స్థాపించడం, మరి అందరి అనుభవాలు రాసుకోవడం. ఇవి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 18 ఆదర్శ సూత్రాలు. పిరమిడ్ మాస్టర్లందరూ వీటిని పాటిస్తూ మరి అందరినీ పిరమిడ్ మాస్టర్లుగా చేస్తారని కోరుకుంటూ మనం ఇక్కడ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.